మీరు మధ్యలో ఒక చాడుతున్న మాయ నాటకాన్ని చూసి నేను నాటకమాడాను. డబ్బున్నంత మాత్రాన ఏదైనా సాధించగలం అనుకునే మీలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పడం కోసమే మిమ్మల్ని ప్రేమించినట్టు నటించాను. మీరు డబ్బుండి లేనట్టు నటించారు, నేను పెళ్ళై కానట్టు నటించాను. తప్ప? ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక ముందు మా ఇంటి గుమ్మం కూడా తొక్కకండి. మా ఇద్దరికి పెళ్ళయింది నిజం నిజం నిజం. చాలా వెళ్ళండి. కృష్ణవేణి, ఆవులించకుండానే పేగులు లెక్క పెడతాను నేను. అలాంటి నా చెవులకే పోగులు తొడిగిస్తావా? ఈ తెలివితేటలు మీ అమ్మకుంటే నీ బాబు బ్రతుకుండేవాడు. నీ బాబును చంపి నేను జైలుకు వెళ్లకుండా ఉంటే ఈ పాటికి మనిద్దరికి 2 కొడుకులు పుట్టుండేవాళ్లు. శంభులింగం, జంబులింగం. కానీ ఇప్పుడు ఏ లింగం లేకుండా స్త్రీలింగం, పుంలింగంగానే మిగిలిపోయాం. అయినా పర్వాలేదు, లింగాల గురించి లంగాల గురించి రాత్రికి ఏకాంతంగా మాట్లాడుకుందాం. రెస్ట్ తీసుకో. ప్రేమంటే మోసమని, మనసంటే మాయాని తెలిసి ఉండిలేరా వీటికి. ఇదే నిజం మాటికి, ఇదే నిజం మాటికి. ప్రేమంటే మోసమని, మనసంటే మాయాని తెలిసి ఉండిలేరా వీటికి. ఇదే నిజం మాటికి. చేసుకున్న బాస చెరితావే, మరిచావే ఇంతలోనే. పెంచుకున్న ఆశ తెల్చావే, తుంచావే మొగ్గలోనే. గుండె అల్లి దండలాగా నిండు దోసిట ఉంచిపోగా విసిరేశావే, కసి చూపావే. విసిరేశావే, కసి చూపావే. ప్రేయసీ నవ్వుతో హాయిగా ఊడిపో. ప్రేమంటే మోసమని, మనసంటే మాయాని అనుకుంటే పొరపాటుని. ఆ నిజం తెలిపేదెవరని, ఆ నిజం తెలిపేదెవరని. ప్రేమంటే మోసమని, మనసంటే మాయాని అనుకుంటే పొరపాటుని. ఆ నిజం తెలిపేదెవరని. ఎన్ని నాళ్ళు నిన్ను తలచాను, కొలిచాను దేవిలాగా. ఎందుకింత శిక్ష వేశావు, తోశావు చేరలాగా. ముందు చేసి చూపలేను, ఉన్న మాట చాటలేను. ఒక కంట మౌనం, ఒక కంట శోకం. ఒక కంట మౌనం, ఒక కంట శోకం. హృదయమా ఆగిపో, రాయి
అంటే మోసమని మనసంటే మాయని తెలిసింది లేరా నేటికి ఇదే నిజం ముమ్మాటికి ఇదే నిజం ముమ్మాటికి కుమారి కన్యాకుమారి అదే చెడత అదే పిడత మొహం నీ వాయిద్యాలన్నీ కుశలమేనా కుమారి? నా వాయిద్యాలు ఎలా ఉంటేనేం ప్రభు, అవి తమ ముందు వాయించలేనప్పుడు చాలా కాలానికి దర్శనమిచ్చారు. తమరు వచ్చారని తెలుసు, కానీ ఇక్కడికి వస్తారో రారో తెలీదు. అందుకని వీధి గుమ్మంలో కాకుండా దొడ్డి గుమ్మంలో గాత్రం చేస్తున్నాను. నీకోసం నా చేత్తోనే ముగ్గులు వేశాను, చిడతలు మెరుగు పెట్టించాను, వాయిద్యాలన్నీ శృతి చేసి నీకోసమే ఎదురు చూస్తున్నాను మహాప్రభు. జైలు నుంచి అనుకున్న దానికన్నా ముందే వచ్చేశారే. కుమారి, చట్టం పట్టి నన్ను బొక్కలో నెట్టిన కట్టులు ఫట్మని తెంచుకుని రావడానికి భారతీయ శిక్షాస్మృతిలో బోలెడంది లోకలుకులున్నాయి. అవును, ఎలా ఉన్నాయి నీ చిడతల కథాకాలక్షేపాల బెకబెకలు? ఊరూరు తిరిగి మీలాంటి మహానుభావులు పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకోవటమే కదా మా వృత్తి. అవును, నువ్వేం చేసినా కడుపు కోసమే చేస్తావు. ఎన్నాళ్ళు మకాం? మీరు ఉండనిచ్చిన నాళ్లు. ఉండమంటే బ్రతుకంతా ఉండిపోవటానికి సిద్ధమే. మీలాంటి పెద్దవారి నీడలోనే కదా మా లాంటి వారు మేడలు కట్టుకునేది. నిన్ను కట్టుకుంటే నా కట్టుకున్న పెళ్ళాం గతేం కావాలి? నీకు తెలుసుగా నేను చాలా పతివ్రత ముగున్నని. తెలుసు తెలుసు, నేను వ్రతం చెడ్డదాన్ని, విధం చెడ్డదాన్ని. తమరెంతటి యోగ్యులో నాకు తెలియదా మహాప్రభు? నీకు మాత్రమే వ్రతం చెడ్డ ఫలితం దక్కిందిగా. కొడుకును కన్నావుగా. నేనెక్కడ కన్నాను? వాడే పుట్టేశాడు. వాడికి చెల్లెలు కావాలి కదా, పద లోపలికి. నువ్వు పదరా. లోపలైనా బయటైనా అంతా మీదే కదా. మిమ్మల్ని కాదని అంతటి గొప్పదా నా స్వామి. కానీ వ్రతంలో ఉన్నాను. శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రులు, రామాయణ కథ చెప్తున్నాను. అది పూర్తి కానివ్వండి, తరువాత మీ ఇష్టం. ఓహో, రామాయణం అంటే రావణాసురుడి కథ. చాలా గొప్ప కథ. రంభను చిరిచిన వాడు రావణాసురుడు. రంభను మించిన ఈ చరిత్రను చిరిచిన వాడు ఈ పరశురాముడు. మా ఇద్దరిది ఒకటే కులం. వాడి కథ చెప్తే నాకది చెప్పినట్టే. ముందు వాడి కథే చెప్తాను. సెంటన్నా సెంటిమెంటన్నా సిమెంట్ గోడలా బిగుసుకుపోతాను. నేను దాన్ని దాటను. అలానే అడపాదడప రావడం మానేకండి. మిమ్మల్ని కల్లారా చూస్తే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. నమస్కారం బాబు. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? మీ మంచి మనసు మీద నమ్మకంతో ఒక మనవి చేయాలని వచ్చి. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే, చెప్పండి. కృష్ణవేణి తల్లిగారు తమతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఆవిడ ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. మీరొక్కసారి వచ్చి కృష్ణవేణితో మాట్లాడితే మీ మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోతాయని, మీరిద్దరూ సుఖంగా ఉండడం చూడాలని మా ఆశ. అవును బాబు. చెప్పింది నమ్మితే ఆమెను అసహించుకోగలను. నమ్మలేకపోతున్నాను. ఆమెను అసహించుకుంటే ఆమె చెప్పింది నమ్మగలను. అసహించుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? ఒకప్పుడు తనెవరో తెలుసుకోవడం కోసం నాటకం ఆడాను. ఇప్పుడు తనేమిటో తెలుసుకోవడం కోసం నాటకం ఆడతాను. Let's go. Okay. ఏమిటలా ఆలోచిస్తున్నావు? ఒకప్పుడు తెలియని తనంతో అలా విచ్చలవిడిగా తిరుగుతున్నాడనుకున్నాను. నీ స్నేహంలో మనిషి అయినందుకు ఎంతో ఆనందపడ్డాను. కానీ ఈరోజు మళ్ళీ మొదటికొచ్చాడు. నువ్వు మోసం చేశావు.